బాలకృష్ణ, వెంకటేష్, ఇంకోడు ఆ హీరోలు పనికిరారు. విజయశాంతి కింద అమ్మ తోడు ఏం రయ్యా ఈ ఏజ్ రా ఒక లేడీ సింహం లేడు పులే ఇక ఆమె ఎగిరి తంతుంటే ఆర్జీజీ ఛానల్ నీ మైక్ పగలేటట్టు ఉందన్న అట్లా తంతున్నా ఆమె కానీ ఒసే రాములమ్మ ఉంది కదా ఇంతకుముందు ఒసే రాముల ఇంకో సినిమా తీసిన ఆ సినిమా పేరు గుర్తులేదు, నేను టీవీలలో చూసిన అప్పుడు పుట్టలేదేమో అని. ఆ సినిమాలో ఎట్లా కుదురు దానికి రెట్టింపు కుదురుతుందన్నో, ఆ థియేటర్ పలిగేటట్టు ఉందన్నో. విజయశాంతి అక్క నువ్వు సినిమాలు మళ్ళా కంబ్యాక్ ఇచ్చినావు అనుకో ఈ హీరోలకు ఛాన్స్ దొరుకుతుందా? నేను ఒకటే చెప్తున్నా, మన విజయశాంతి అక్క మళ్ళా కంబ్యాక్ ప్రతి సినిమాలో చేసిందనుకో ఇక ఈ హీరోల పని హీరోల పని సైడ్ యాక్టర్ల పని అయిపోయినట్టే. కళ్యాణ్ రమణ నువ్వు విజయశాంతి అక్కను పెట్టి నువ్వు చాలా మంచి పని చేసావు. నీ ప్రొడక్షన్ లో చాలా చక్కని ప్రొడక్షన్ వాల్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. బాగా చికెన్ తో బాగా ఫుడ్ పెట్టావు అందరినీ, చాలా చక్కటి బాగా అడిగాడు. దీనికి మాత్రం నేను ఇచ్చే రేటింగ్ 3 గుడ్లు. ఎందుకు 2 గుడ్లు ఎందుకు ఇస్తలేనంటే ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా నచ్చలేదు, పాటలు మైనస్, బీజిఎస్ బాగున్నాయి. ఎందుకంటే అక్కడ కొడతారు కదా డబ్బు కొడతారు, అది బాగుంది. పాటలు బాగోట్లేదు, లంగా ఆడు నేను బరాబర్ చెప్తాను. విజయశాంతి సినిమా చూడాలంటే విజయశాంతి అరే ఇంకోటి మర్చిపోయినా శ్రీకాంత్ కూడా బాగా నచ్చించు. శ్రీకాంత్ ఉన్నది యాక్టర్ సరే హీరో 5 లక్ష శ్రీకాంత్ విషయం చెప్పిందంటే ఏదైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్, నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై 100 రోజులు కాదు 200 రోజులు 1000 కోట్లు కాదు 2000 కోట్లు అయినా కొట్టేంత గుత్తాలం ఉంది. రేటు వచ్చి లేటెస్ట్ చేసిన మూవీ ఏం చెప్పాలి బ్రో. యాక్టింగ్ ఎట్లుంది బ్రో, ఎట్లుంది. ఆవిడ పొలిటికల్ గా ఒక పోదామనేసి వెళ్ళిను కానీ అక్కడే డిసప్పాయింట్ అయినాం. కానీ ఇక్కడైతే మూవీస్ లలో ఆవిడ సెట్ బ్రో. మూవీస్ కి యాక్టింగ్ వస్తే రావులమ్మతో పోలిస్తే డబల్ యాక్టింగ్ ఉంది. డబల్ యాక్టింగ్ పోలీస్ కాదు ఆర్మీ అయినా సరే సెట్ అయిపోతుంది మేడం. అట్లుంది, మామూలుగా లేదు. విజయశాంతి అంటే విజయలకే విజయశాంతి. కళ్యాణ్ నిజంగా చెప్తున్నా, మీరు నిజంగా చాలా మంచి మనిషి కాబట్టి సినిమా ఇలా సక్సెస్ఫుల్ అయింది. ఆల్ ది బెస్ట్ సార్. సూపర్ సినిమా వచ్చేసి బాగుంది బ్రో. రొటీన్ స్టోరీ బట్ డైరెక్టర్ ఏదైతే తీసుకున్నాడో అది చాలా బాగా ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేశాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా చూపించాడు. ఒక అంటే నిజాయితీకి మారిపోయినాగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో. మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నా బ్రో, వింటేజ్ కళ్యాణ్ చూడొచ్చు. ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే. తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒకటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చేయి నరుకోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి మాస్ ఫస్ట్ ఫైట్ చాలా బాగుంది. హీరోని ఒక రౌడీ లాగా చూపించడం చాలా బాగుంది. తర్వాత తల్లి కోసం తను పోలీసు అవ్వాలనుకుంటాడు కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి రక్షించుకుంటాడు. సినిమాలో అంజనీష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా బాగా ఎగ్జిక్యూషన్ చేశాడు. రొటీన్ స్టోర్ అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాను ల్యాగ్ చేయకుండా తీసుకెళ్లాడు సినిమాని. చాలా బాగా రొమాన్స్ ఏం లేదు బ్రో, డైరెక్ట్ పెళ్లి అయిపోద్ది. సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంది. సాంగ్ ఒకటే ఉంది. కొన్ని అంటే ఓవర్ హైప్ ఎలివేషన్స్ ఉన్నాయి, మాస్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి చూడొచ్చు. ఫ్యామిలీ చూడడానికి ఏం ప్రాబ్లం లేదు కానీ మాస్ ఎక్కువ కొంచెం మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ. క్లాస్ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ బాగా చదవచ్చు. రేటింగ్ వచ్చేసి 2.75.